శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని అందజేయడానికి మన మధ్యలో సిద్ధపడి వచ్చిన నాగలింగేష్ పాస్టర్ గారికి సమయాన్ని అప్పగించుకుందాము. పాస్టర్ గారు వందనాలండి. చక్కని వాక్య సందేశాలను అందిస్తూ మరి కొద్ది కాలంగా రాలేదు, అయినప్పటికీ కూడా మరి దేవుడు చక్కగా యేసు వైపు చూచుచు అనే ప్రార్థన సహవాసంలో మరొకరు వాక్యము పంచుకుంటూ ఉన్నారు. మరలా మీరు రావడము చాలా సంతోషము. మంచి శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. మీకు 6:05 వరకు సమయం ఉంటుందండి. వాక్య సందేశాన్ని అందజేయండి. వందనాలక్క. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమయడ, దయగల తండ్రి, నాయన మీ నామకు వందనాలు. ప్రేమించి ఇచ్చినటువంటి ఉదయకాల ప్రార్థన బట్టి కృతజ్ఞతలు. నాయన వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మీరు మాకు ఇవ్వండి. మీరు మాట్లాడండి. మా అడుగులు పరలోక రాజ్యం వైపు స్థిరపరచబడలాగున, మరింతగా మేము మీ యందు స్థిరపరచబడలాగున, వాడబడలాగున సహాయం ఇచ్చి తృప్తిపరచమని, మహిమ మీరు పొందుకొనమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి పొందుకున్నాం మా తండ్రి. ఆమెన్. మంచిది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ధనరాజ్ పాస్టయ్య గారికి, అలాగనే సహకరించినటువంటి డేవిడ్ ఆదన్న గారికి క్రీస్తునామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని యందు పెద్దలారా, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. కొంతకాలం రాలేకపోయినందుకు దయచేసి క్షమించండి. వాక్యదానంలోకి వెళ్దాం. వాక్యదానం కంటే ముందుగా కొంచెం జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని వివరిస్తా ఉన్నాను. పల్లెటూర్లలో ఎంతగానో కష్టపడి యవ్వన పిల్లలకు దేవుని యొక్క మార్గాన్ని తెలియజేయడానికి చాలా కష్టపడి కట్టుకుంటారు పాపం. ఆ పిల్లలు అంటే వారు అనుసరిస్తున్నటువంటి మార్గంలో నుంచి మా దేవుని యొక్క మార్గంలోనికి నడవడానికి ఒక కాపరి ఇక ఆయన సర్వశక్తులు ధారపోస్తాడు అంతే. ఆయన సమయాన్ని కానీ, ఆయన వయస్సును కానీ, ఆయనకున్నటువంటి ఆరోగ్యాన్ని కానీ అన్ని ధారపోసి చివరకు అలా ఆ దేవుని యొక్క దయతోటి ఆత్మలను సంపాదించుకుంటాడు దేవుని యందు. ఇలా సంపాదించబడినటువంటి 2 ఆత్మలు అంటే చూసినటువంటి సందర్భం కాబట్టి చెప్తా ఉన్నా. ఇద్దరు యవ్వన పిల్లలు హిందూయిజంలో నుంచి వాళ్ళు ముందు నుంచి హైందవులు, వారిని ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరు, ఇద్దరు యవనస్తులు. ఆ యవన పిల్లలు దేవుని మార్గంలోనికి నడిచిన తర్వాత ఏమైందో ఏమో తెలియదు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళు ఉన్నట్టుండి నెత్తి మీద టోపీ పెట్టుకొని, అంటే వైట్ టోపీ పెట్టుకొని ఇంకొక మార్గాన్ని అనుసరిస్తా ఉన్నారు, అంటే ఇస్లాం మతాన్ని. ఇంత కష్టపడి కాపరి లేదా ఒకవేళ కుటుంబ పెద్దలు ఉంటే కుటుంబ పెద్దలు, సంఘ పెద్దలు ఉంటే సంఘ పెద్దలు ఇంత కష్టపడి ఆ 2 ఆత్మలను సంపాదించుకుంటే ఇలా వచ్చి అలా పట్టుకెళ్ళిపోయారే అనిపించింది. అంటే ఎందుకంటే ఒక మార్గం నుంచి ఇంకొక మార్గానికి రావటానికి చాలా సమయం పడుతుంది. చాలా చాలా సమయం పడుతుంది. చాలా అంటే ఆ మార్గాన్ని తిప్పుకునే ఆలోచన రప్పించడం కూడా చాలా కష్టం. అలాంటిది అయితే ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత వెంటనే పట్టేసుకున్నారంటే ఇంకో మార్గంలోకి వెళ్ళిపోతా ఉన్నారు. ఇంకో మార్గంలోనికి వెళ్ళటానికి ఎక్కువ టైం పట్టట్లా. మన మార్గంలోనికి రావటానికి, అంటే దేవుని మార్గంలోనికి రావటానికి ఎక్కువ టైం తీసుకుంటున్నారేమో, కానీ ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత ఇంకో మార్గంలోకి వెళ్ళటానికి అంటే పూర్తిగా స్థిరపరచబడక ముందే వెంటనే లాగేసుకోవడానికి చాలా తక్కువ టైం పడతా ఉంది. అలాగే ఇద్దరు యవనస్తుల్ని
వాళ్ళ మార్గంలోనికి నడిపించేసుకున్నారు. నడిపించుకోవడమే కాకుండా ఇప్పుడు ఆ యవనస్తులు ఎలా తయారయ్యారంటే, మనం చెప్పుకుంటాం గదా! యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని ఆయుధం వంటి వారు అని చెప్పేసి. సేమ్ వాళ్ళు ఆ మతాన్ని కానీ, ఆ మార్గాన్ని కానీ వాళ్ళు ప్రకటిస్తా ఉన్నారు. ప్రకటించడం అంటే మైక్ పట్టుకొని పెద్దగా చెప్పేయడం గాదు. వాళ్ళు చేస్తా ఉన్నది. వాళ్ళలో ఒక అబ్బాయి ఆటో డ్రైవరు. స్కూల్ పిల్లలకి ఆటో డ్రైవరు. మా చర్చికొచ్చే ఒక అన్న పిల్లలకు ఆ ఆటోలో ఎళ్తారు. ఆ ఆటోకి డ్రైవర్ అన్నమాట. ఆ డ్రైవర్‌గా ఉంటూ ఆయన ఈ పిల్లలు దేవుని గురించి ఎక్కడైనా మాట్లాడుకుంటా ఉంటే, ఈ ఆటోలో వెళ్తా పిల్లలు 10థ్ క్లాస్ ఆ ఏజు. వెళ్తూ మాట్లాడేటప్పుడు వెంటనే అన్న, "అది కాదురా దేవుడు. ఎందుకంటే ఆయన కాదు దేవుడు. నేను కూడా మీ మాదిరే మోసపోయి ఫస్ట్ అక్కడనే ఉన్నాను. అయితే ఇప్పుడు నిజమైన మార్గంలోకొచ్చాను. ఇక్కడ నిజమైన దేవుడంటే ఈయన. నిజమైన దేవుడంటే ఈయన" అని చెప్పేసి ఆ పిల్లల మనసులను సైతం మార్చడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. పిల్లల మనసులను సైతం మార్చడానికి. మార్చడానికి కాదు. అంటే ఆయన వాళ్ళు చూపిస్తున్నటువంటి కొన్ని వాక్యాలు అట్లా నిజమేనా అనే డౌట్‌లలో పెట్టేస్తా ఉన్నాయన్నమాట తెలియనటువంటి పిల్లలను. ఈ పిల్లలు స్థిరపరచబడిన వాళ్ళే. ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ కొత్తగా మారుమనసు పొంది దేవునిలోకి నడిచిన వాళ్ళు అటువంటి వాళ్ళ చేతులలో పడితే చాలా కష్టం. చాలా కష్టం. చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు కొన్ని ప్రశ్నలను వీరి కోసం ఇట్లాంటోళ్ళ కోసం తయారు చేశారు. అందులో నుంచి నేను ఎక్కువగా తీసుకోవట్లేదు గానీ, ఒక్క ప్రశ్న మాత్రం ఎందుకంటే, ఆ తర్వాత ఈ పిల్లలొచ్చి నా సహోదరునికి అంటే మా చర్చ్ మెంబర్‌కి ఆ అన్నకి చెప్పేసరికి, ఆ అబ్బాయిని పిలిపిచ్చారు. పిలిపిచ్చి "ఏది నీ బాధ?" అని చెప్పంటేను, "అన్న నిజం లేదన్నా దేవుడంటే యేసుక్రీస్తు ప్రభువు కాదు, ఈయన" అని చెప్పేసి వాళ్ళు చెప్తే, అక్కడ వాళ్ళిద్దరికీ గొడవ కాదు గానీ, చక్కటి డా మామూలుగా రా కూర్చొని మాట్లాడదాం టీ తాగుతూ అని చెప్పేసి మాట్లాడుకుంటే ఎంతసేపటికి కన్విన్స్ అయ్యేదైతే లేదు. ఓకే. ఆ అన్న చాలా బాధపడతా ఉన్నాడు. ఏంది ఇలా తయారైపోయాడు అని చెప్పేసి. ఇక అంటే అతను చెప్పే ప్రశ్నలన్నిటికి సమాధానం ఈ సహోదరుడు చెప్తా ఉన్నాడు. ఓకే. మనసు ఒప్పుకోలేదు ఆ అబ్బాయికి. వెంటనే ఇంకొక అతన్ని పిలిపించాడు. వాళ్ళ అతనికి ఎవరైతే చెప్పారో అతన్ని. అతనొచ్చి అడిగిన తర్వాత కూడా వాళ్ళిద్దరూ కలిసి అడుగుతున్నటువంటి ప్రశ్నలు, లేదు ఇస్లాం మతమే ముందుంది. ఇస్లాం మతమే ముందుంది. కాబట్టి అక్కడి నుంచే మీరు తీసుకొనొచ్చారు దేవుడిని అని జెప్పేసి తీసుకొనొచ్చారు. లేదు ఇస్లాం మతము ముందుంది అని అంటా ఉన్నారు కదా! కాకపోతే అరబ్బీలు అంతకంటే ముందు నుంచే ఉండారు. ఈయన వెళ్లి స్టార్ట్ చేయలేదు. ఇస్మాయిల్ వెళ్లి స్టార్ట్ చేయలేదు. ఇస్మాయిల్ వెళ్లి అందులో కలిసాడు. కాబట్టి యెహోవా దేవుడు, అల్లా దేవుడు ఇద్దరు ఒకటి కాదు. మనం ఇది నిర్ణయించుకోండి ముందు. క్రిస్టియన్స్ అంటే దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి మనం తండ్రి అయినటువంటి మన దేవుడిని, అల్లాహ్ దేవుడిని ఇద్దరు ఒక్కటే అనేది అనేది మన హృదయంలో నుంచి తీసేసుకోవాలి. ఇద్దరు ఒక్కటి కాదు. ఇద్దరు ఒక్కటంటే చాలా సమస్యలొస్తాయి. ఎందుకంటే మనకే తెలియకుండా ఇద్దరు ఒకటే అని చెప్పేసి చాలా నిర్ణయం చేసుకున్నాం. అంటే బుర్రలో అలా పాతి పెట్టేసుకున్నాం చిన్ననాటి నుంచి. బైబిల్ పట్టుకున్న నాటి నుంచి. అంతకుముందంటే అవగాహన లేదు. అబ్రహాం దగ్గర చదువుకునే దగ్గర నుంచి వీళ్ళిద్దరే. అబ్రహాంకి ఇద్దరు కొడుకులున్నారు. ఒకరు ఇస్మాయిల్, ఇంకొకరు ఇస్సాకు అని చెప్పేసి చదువుకుంటా వస్తా ఉన్నాం కదా! అందుకని ఇస్మాయిల్ ఎక్కడ కనపడినా వీ వీళ్ళంతా మా అన్నదమ్ములే కదా! మా సహోదరులే కదా! మా అబ్రహాం సంతానమే కదా! కాబట్టి వాళ్ళ దేవుడు ఇస్మాయిల్ యొక్క దేవుడు, మన దేవుడు
ఇసాకు యొక్క దేవుడు, ఇద్దరు ఒకటే కదా, ఒకటే కదా. ఆ ఇస్మాయిల్ దేవుడు, ఆ ఇస్సాకు దేవుడు ఒకటేమో కానీ ఇప్పుడున్నటువంటి ఇస్మాయిల్ దేవుడు, ఇప్పుడున్నటువంటి ఇసాకు దేవుడు ఒకటి కాదు. అంటే క్రైస్తవ మార్గం, యెహోవా దేవుడు, అటుపక్క ఉన్నటువంటి అల్లాహు, ఇద్దరు ఒకటి కాదు. ఇది మనం నిర్ణయించుకోవాలి. అప్పుడు మాత్రమే ముందుకెళ్ళగలం. బైబిల్ కూడా దీన్ని ఎక్కడ చూపిస్తుందంటే, అంటే ఎక్కడ ఈ అరబీలు స్టార్ట్ అయ్యారు అంటే ఆదికాండం 10వ అధ్యాయము 10వ అధ్యాయంలో 26వ వచనం 25వ వచనం, ఏబెరుకి ఇద్దరు కుమారులు పుట్టిరి, వాటిలో ఒకని పేరు పెలెగు, ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను, అతని అతని సహోదరుని పేరు యొక్తాను. ఇక్కడి నుంచి మొదలవుతుంది అరబీల పుట్టు పూర్వోత్తరాలు అన్నమాట. ఈ యొక్తాను దగ్గర నుంచి కొండ ప్రాంతంలో నివసించే వాళ్ళందరూ వాళ్ళే, అరబీలే. అంటే ఇస్మాయిల్ ఇంకా రావటానికి 12వ అధ్యాయంలో అబ్రహాం వస్తాడు. 12వ అధ్యాయంలో అబ్రహాం మనకు కనపడతాడు. అంతకు ముందు నుంచే ఇస్మాయిలీలు ఉన్నారు. అంటే వీళ్ళు ఈ యొక్తాను సంతానం. ముందుకెళ్తే కొండ ప్రాంతంలో నివసించే వాళ్ళందరూ వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు. కాబట్టి అబ్రహాం దగ్గర నుంచి మనకి తండ్రి అయినటువంటి దేవుడు ప్రత్యక్షపరచుకోవడం మొదలవుతుంది. కాబట్టి ఆ దేవుడు ఈ దేవుడు ఒకటి కానే కాదు. ఇది మనం తెలుసుకుంటే, పెద్దలమైనటువంటి మనము తెలుసుకుంటే ముందుకెళ్ళడానికి మనకి బాగుంటుంది. ఎక్కడి దాకా దీన్ని తీసుకొచ్చారంటే, ఇక లాస్ట్కు వాళ్ళిద్దరు కాంప్రమైజ్ కాకుండా, ఆ పిల్లలతో వచ్చినటువంటి పెద్ద కాంప్రమైజ్ కాకుండా ఏకంగా విశాఖపట్నం నుంచి కర్నూలు డోన్కి వాళ్ళ పెద్ద అయినటువంటి వక్తను ఒక అతన్ని తీసుకొని వచ్చారు. ఈసారి మావాడు, నేను ఒక్కనే వద్దురా, ఈసారి నువ్వు కూడా రా, వెళ్ళి అక్కడ కూర్చుందాము, మాట్లాడదాము ఏది వీళ్ళ పరిస్థితి అని చెప్పేసి అని అంటేను, నేను కూడా వెళ్ళి ఏకంగా వాళ్ళ దగ్గర కూర్చొని ఇక మాట్లాడడం మొదలుపెట్టాం. వాళ్ళు పట్టుకుంటున్నటువంటి మాట మొట్టమొదటి మాట ఒకటే. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం. ఈ వచనం గురించి ఆల్రెడీ అమ్మగారు చెప్పారు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. 15వ వచనం. మనుషులలోనేదేమి జంతువులలోనిదేమి వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణులలోని ప్రతి తొలిచూలు నీదగును. అయితే మనుషుని తొలిచూలి పిల్లను వెల ఇచ్చి విడిపింపవలను. అక్క ద్వితీయోపదేశకాండం 15వ వచనం. ఓకే. హోరేబులో సమాజము దినమున నేను చావక ఉండునట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండునుగాక, ఈ గొప్ప అగ్ని నాకు ఇంకరు కనబడకుండునుగాక అని చెప్పి తిని, ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నేను అడిగిన వాటిని అన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవనెలను. నీ మధ్యన నీ దేవుడైనటువంటి యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. నీ మధ్యన నీ వంటి ఒక ప్రవక్తను నీ సహోదరులలో నుంచి దేవుడు పుట్టించును అని చెప్పి అంటానే, ఈ ప్రవక్త దేవుడు పుట్టిస్తానన్నాడు చూడండి. ఆ ప్రవక్త మోషే వంటి ప్రవక్తను పుట్టిస్తానన్నాడు చూడండి. ఆ ప్రవక్త ఎవరో కాదు,
చివరి అంటే ఇస్మాయిల్ సంతానమైనటువంటి ఆ సంతానంలో నుంచి వచ్చినటువంటి మహమ్మద్ ప్రవక్తనే ఈ ప్రవక్త అని చెప్పేసి వాళ్ళు బల్లగుద్ది చెప్తా ఉన్నారు. అంటే గట్టి ఈయననే ఆయన, మీరెవరో అనుకుంటున్నారు, తప్పు, యేసుక్రీస్తు ప్రభు అసలే కాదు అని చెప్పేసి అంటా ఉన్నారనమాట. ఇంకా మేము స్టార్ట్ చేసుకున్నానులేండి. ఆ ప్రవక్త ఈ ప్రవక్త మీరు అనుకుంటున్నటువంటి ప్రవక్త కాదు, యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఎందుకంటే చిన్న పాయింట్ తోటి జస్ట్ ఎలా చెప్పేసామంటే జరిగినటువంటి సందర్భం ఇక్కడ ఎలాంటి సందర్భం అంటే ఈ ప్రవక్త దగ్గరకు వచ్చేసరికి ఈ సందర్భం ఎలాంటి సందర్భం అంటే తండ్రి అయినటువంటి దేవుడు ఇజ్రాయెల్ అందరికీ జరిగిన ఆ సందర్భాన్ని బట్టి ఎంత గొప్ప సందర్భం జరిగితే మాత్రం ఇలాంటి వాగ్దానం దేవుడు ఇయ్యడు. ఇజ్రాయెల్ అందరూ భయపడి వణికిపోతా ఉన్నారు. దేవుని దగ్గరకు రావాలంటే, దేవునితో మాట్లాడాలంటే, దేవుణ్ణి ప్రార్థించాలంటే, అసలు ఆ నామాన్ని తలుచుకోవాలంటేనే గుండెలు దడ అనే టైప్లో ఉన్న సందర్భంలో దేవుడు ఈ మాటనిచ్చాడు వాళ్ళకి. ఈ మాట ఇక్కడ ప్రారంభం కాలేదు. ఎక్కడ ప్రారంభమైందంటే 15వ వచనం స్టార్టింగ్ లో ఉంటుంది చూడండి. హోరేబులో ఆ దినమున సమాజ దినం అందరూ కూడి ఉన్నారు చూడండి. మీరు హోరేబులో ఆ సమయంలో, హోరేబు అంటే సరే, ఎక్కడ ఆ సమాజ దినం ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే నిర్గమకాండం 19వ అధ్యాయము. ఎందుకంటే దేవుడు ఎట్లాంటి సందర్భంలో ఈ వచనాన్ని ఇచ్చాడు. నిర్గమకాండం 19వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడండి. 12వ వచనం. నీవు ప్రజలకు మేరను ఏర్పరిచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు. భద్రము సుమి, ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణ శిక్ష తప్పక విధింపబడవలను. ఆమేన్. హోరే పర్వతం, ఇది సీనాయి పర్వతం. హోరే పర్వతం, సీనాయి పర్వతం వేరువేరని కాదు, కానీ హోరే పర్వతం అంటే ఒక పెద్ద కొండ, అందులోని సీనాయి పర్వతం అంటే అదొక స్థానం. అంటే ఒక పెద్ద స్థలంలో హోరేబ్ అనేది ఉంటే అందులోని ఒక శిఖరం ప్రాంతం మాత్రమే ఈ హోరేబు కొండ, సీనాయి కొండ. సీనాయి పర్వతం దగ్గర మోషేకు చివర్లో ఉండి చెప్తా ఉన్నప్పుడు, నీవంటే ఒక ప్రవక్తను వీళ్ళ కోసం పుట్టిస్తాను అన్నప్పుడు ఇక్కడ సీనాయి పర్వతం, అక్కడ హోరేబు దగ్గర చెప్తా ఉన్నాడు దేవుడు. ఇక్కడ సీనాయి పర్వతం దగ్గర తండ్రి అయినటువంటి దేవుడు చెప్తా ఉన్నాడు, మోషే నువ్వు పైనికి రా, నేను నీతో మాట్లాడాలి, 10 ఆజ్ఞలు నీకు ఇవ్వాలి, 10 ఆజ్ఞలు ఇచ్చే సమయం అన్నమాట. ఆ సమయంలో మోషేని రమ్మన్నప్పుడు జనాలందరూ చుట్టూ ఉండాలి. అయితే ఈ పర్వతాన్ని మాత్రం ఎవరు ముట్టొద్దు, ఎందుకంటే నా మహిమ ఇక్కడికి దిగి వస్తా ఉంది అని అంటేను ఓకే అని చెప్పేసి అందరికి మేరని ఏర్పాటు చేసి ఆ మేరలోకి మాత్రం ఎవరు రాకూడదు, బయటనే ఉండాలి అని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భం. ఆ సందర్భంలో ఎలా ఉందంటే 18వ వచనం చూడండి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను. పర్వతం అంతయు మిక్కిలి కంపించి ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరం చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. యెహోవా సీనాయి పర్వతం మీదికి, అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాను. ఓకే, ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే
మోషే అక్కడికి వెళ్ళాల్సినటువంటి సమయంలో ఇజ్రాయెల్ అందరూ చుట్టూ ఉండంగా ఆ పర్వతం అంతా అగ్ని చేత నింపబడినట్టయింది. మొత్తం కొలిమి దగ్గర నిలబడితే ఎలా ఉబికిపోతుందో పొగ, అలాగూ మొత్తం పర్వతం అంతా నిండిపోయింది. 18వ వచనంలో చెప్తాడు చూడండి, యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చిన అదంతయు ధూమమయమైనను, దాని ధూమము కొలిమి ధూమము లేచెను, పర్వతం అంతయు మిక్కిలి కంపించెను. ఉన్నటువంటి చుట్టూ మనం నిలబడినప్పుడు ఒక్కసారిగా ఆ పర్వతం కదిలిందనుకో, కంపించెను అంటే భూకంపం టైపు, కంపించను అంటే వణికిపోయింది ఆ పర్వతం. వీళ్ళు చూశారు. నిజంగా మోషే ఆ పర్వతం చుట్టూ మనల్ని నిలబడక ముందే మీరు ఈ పర్వతంలోనికి ఇక్కడ ఉండండి అని చెప్పేసి మేరను ఏర్పాటు చేయకుండా ఉండింటే అది ముట్టుకొని చచ్చిపోయే వాళ్ళం కదా. అది ముట్టుకొని చచ్చిపోయే వాళ్ళం కదా. ఒక్కరు కూడా ముట్టుకోలేకపోయారు. దూరం 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 నిలబడిపోయారు. దూరం దూరం నిలబడిపోయారు. ఎంతగా ఆ బూరధ్వని మోగుతా ఉంటే ఇంకా అంతకంతకు ఆ పరిస్థితి భయంకరంగా తయారవుతా ఉంటే వీళ్ళందరూ అనుకున్నారు కదా. 20వ అధ్యాయము 18వ వచనం చూడండి. 20వ అధ్యాయం 18వ వచనం. ఆ మధ్యలో ఇంకా 10 ఆజ్ఞలు దేవుడు ఇస్తాడు. 20వ అధ్యాయము 18వ వచనం. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ భూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాటలాడుము, మేము విందుము. దేవుడు మాతో మాటలాడిన ఎడల మేము చనిపోవుదుము. అందుకు చాలా ఆమె మోషే దగ్గర నిలబడి, అయ్యా దేవుని మేము ఆషామాష అనుకున్నాం, కానీ మేము మాట్లాడలేము. పర్వతాలు సైతం కదిలిపోతా ఉన్నాయి. ఆ దేవుడు దిగి వస్తే, ఆ దేవుని యొక్క మహిమ దిగి వస్తే పర్వతాలు సైతం కదిలిపోతాయి. ఆ బూరధ్వని మేము వినలేకున్నాం. ఆ దేవుని యొక్క స్వరాన్ని మేము వినలేకున్నాము. అతి భయంకరంగా ఉంది మా పరిస్థితి. వణికిపోతా ఉన్నా. నిజంగా ఉన్నట్టుండి ఆ ప్లేస్ అంతా కదిలిపోయిందంట. మన ఎదురుగా ఉన్నటువంటి ప్లేసు ఒక్కసారిగా భయపడి వణికిపోతా ఉంటుందండి. ఆ టైప్లో ఉంది అక్కడ. వాళ్ళంతా భయపడిపోయి దూరంగా జరిగి మోషే ఏర్పాటు చేసినటువంటి ఆ మేర నుంచి ఇంకా దూరంగా వెళ్ళిపోయి, అయ్యా మోషే నువ్వే మాట్లాడు, మేము మాట్లాడలేం. నువ్వే దేవుని గురించి మాట్లాడు, నువ్వే మాకు ఆయన మాటలు నీ దగ్గర మేము వింటాం. కావాలంటే మేము మాత్రం ఒక్కవేళ మాట్లాడాలని మేము ప్రయత్నం చేస్తే చచ్చిపోతామేమో. దేవుడు మాతో మాట్లాడినా మేము చచ్చిపోతామేమో. కాబట్టి వద్దు, నువ్వే మాట్లాడు అని చెప్పేసి మోషేతో అంటే, ఈ సమయంలో ఈ సీనాయి పర్వతం దగ్గర, అంటే మొత్తంగా ఉన్నటువంటి హోరే పర్వతం దగ్గర దేవుడి మాట అంటా ఉన్నాడు. ఏ మాట అన్నాడు? ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 15వ వచనంలో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, నీ వంటి ఒక ప్రవక్తను నీ సహోదరులలో నుంచి నేను వీరికి పుట్టింతును అనే మాట అన్నాడు. ఆ మాట వాళ్ళు ఎవరి దగ్గర తీసుకొచ్చారంటే, నీ సహోదరులు. మీరంతా ఒప్పుకుంటున్నారు కదా, ఫస్ట్ నుంచి మీరంతా ఒప్పుకుంటున్నారు కదా, ఇస్మాయిలీలు కూడా మా అబ్రహాం గారి యొక్క సంతానమే అని చెప్పి మీరు ఒప్పుకుంటా ఉన్నారు కదా. ఆ సహోదరులో నుంచి నేను పుట్టిస్తాను. ఎందుకు ఇస్మాయిలీలు కాదు, ఇజ్రాయిల్ ఎందుకు కావాలి? వీళ్ళు పట్టుకుంటున్నటువంటి సందర్భం ఏదంటే యోహాను సువార్త మొదటి అధ్యాయము 19వ వచనం చూడండి. 19 నేను చదువుతాను. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహానునొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు, మరి నీవెవరవు? నీవు ఏలియావా అని అడుగగా, ఏలియా అతడు కాననెను. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా, కానని ఉత్తరం ఇచ్చాను. ఏలియా కాదన్నాడు, యేసుక్రీస్తు కాదన్నాడు. తర్వాత ఆ ప్రవక్తవా
ఏలియా కాదు, యేసుక్రీస్తు కాదు, ఇక ఆ ప్రవక్త. అంటే ఇక్కడ వాళ్ళు ముగ్గురు కోసం ఎదురు చూస్తా ఉన్నారు చూడండి. మీరు అనుకుంటున్నారు కదా మోషే, ఏలియా అని చెప్పేసి. మోషే, ఏలియా కాకుండా వాళ్ళు ఇంకొకరి కోసం కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అందుకే నువ్వు ఆ ప్రవక్తవా అని అడిగినారు. ఆ ప్రవక్తకి అంత స్పెషల్ ఉంది కాబట్టి ఆ ఇంకొక ప్రవక్త ఇంకొక ప్రవక్త మహమ్మద్ ప్రవక్తనే అని చెప్పేసి వాళ్ళు తీసుకొస్తా ఉన్నారు. ముగ్గురు కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఇద్దరి కోసం ఎదురు చూస్తా ఉంటే నువ్వు ఏలియావా, మోషేవా అని అడిగేవాళ్ళు. కానీ వాళ్ళు ముగ్గురి కోసం ఎదురు చూస్తా ఉన్నారు అని చెప్పేసి ఈ వచనాన్ని పట్టుకున్నారు. అందుకనే సహోదరుల నుంచి అక్కడి నుంచి పుట్టాడు. ఎప్పుడైతే మనం ఒకటే అని చెప్పి అనుకుంటామో వాళ్ళు పోయినట్టు నిజమే అక్కడ కూడా ఉండొచ్చేమో అనే ఆలోచన వస్తుంది. ఒకటి కాదు. ఇక్కడ ఈ సందర్భంలో దేవుడు చెప్తున్నటువంటి ఈ సందర్భంలో ఏం జరిగిందంటే, ఇక్కడ అప్పుడు ఉన్నటువంటి ప్రజలు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాల ప్రకారం ఇద్దరి కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఇద్దరి కోసం ఎక్కడ ఎదురు చూస్తా ఎక్కడ ఇచ్చినాడంటే దేవుడి మాటలు మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ ఉంటుంది చూడండి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. ఆల్రెడీ ఏలియా వచ్చిపోయాడు అప్పటికే. కానీ దేవుడు మాత్రం మళ్ళీ చెప్తా ఉన్నాడు ఏమని? ఇజ్రాయేళ్లకు యెహోవా నియమించిన ఆ పైన 4వ వచనం చూడండి కరెక్ట్ గా. హోరేబు కొండ మీద ఇజ్రాయేల్ అందరి కొరకై నీవు నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకం చేసుకునండి. హోరేబు కొండ దగ్గర అంటే సీనాయి కొండ దగ్గర మీకు ఆల్రెడీ నేను ఒకసారి చెప్పాను కదా, మీ కొరకు ఒక ప్రవక్తను, మీ మోషే వంటి ఒక ప్రవక్తను మళ్ళీ మీ దగ్గరకు పంపిస్తాను మీ సహోదరుల నుంచి అని చెప్పాను కదా. ఆ ప్రవక్త రాకమునిపే ముందు ఏలియా వస్తాడు. ఆ భయంకరమైన దినములు రాకమునిపే ఏలియా కూడా వస్తాడు అని చెప్పేసి ఈ వచనం 5వ వచనంలో ఉంటుంది. ఆ మహాదినం రాకమునుపు నేను ప్రవక్త యగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. ఆ మోషే వంటి ప్రవక్త రాకముందు ఏలియా వంటి ప్రవక్త వస్తాడు అనేది. ఈ ఏలియా కొరకు వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు ఇజ్రాయేలీలు. ఇక మోషే వంటి ప్రవక్త కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఇక్కడ ఇంకొకరిని అడిగారు, మెస్సయ కోసం వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు అనేది మనకు ముందు నుంచి తెలిసిందే. మెస్సయ కోసం ఎదురు చూస్తా ఉన్నారు అని చెప్పేసి ఈ ముగ్గురు గురించి అడిగారు. వాళ్ళేం తీసుకున్నారు? ఆ మూడో అతను ఖచ్చితంగా ఆ ప్రవక్త అంటే స్పెషల్ ప్రవక్త అని చెప్పేసి తీసుకొని వచ్చారు. అడిగింది యోహాన్ను, యేసుక్రీస్తు ప్రభువుని కాదు. యోహాన్ని అడిగారు, అయ్యా నువ్వు క్రీస్తువా అంటే కాదు, నేను కాదు, నిజంగానే కాదు కాబట్టి అని ఒప్పుకున్నాడు. నువ్వు ఏలియావా అంటే యేసుక్రీస్తు వచనాల ప్రకారం యోహాన్ గారు ఏలియానే. ఎలా ఏలియా అవుతాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు 2 చోట్ల ఒక మాట అంటాడు చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూడండి. 11వ అధ్యాయము 14వ వచనం ఫాస్ట్ గా చెప్తాను. ఈ సంగతి మీకు మనస్సుంటే రాబోబు ఏలియా ఇతడే. రాబోబు ఏలియా ఇతడే. ఎవరి గురించి సాక్ష్యం ఇస్తారంటే పై వచనాల్లో యోహాన్ గారి గురించి. ఇదే వచనాన్ని మళ్ళీ స్థిరపరుస్తూ 17వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఈ మాటే ఉంటది. 17వ అధ్యాయం 40వ వచనంలో కూడా 17వ అధ్యాయము 10వ వచనం అప్పుడు ఆయన శిష్యులు ఇలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయన అడిగిరి. యేసుక్రీస్తు ప్రభువు కంటే ముందు ఏలియా రావాలి కదా, అంటే మోషే లాంటి ప్రవక్త కంటే ముందు ఏలియా రావాలి కదా. శిష్యులకు అర్థమైపోయింది మోషే వంటి ప్రవక్త ఈయననే, అయితే ఏలియా రావాలి కదా మా దగ్గరకు అని అంటే ఆయన చెప్తా ఉన్నాడు చూడండి 13వ వచనంలో,
అప్పుడు ఆయన బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి తనతో చెప్పినని శిష్యులు గ్రహించిరి. ఏలియా ఇదివరకే వచ్చి ఉన్నాడు అని చెప్పేసి 11వ వచనంలో చెప్తాడు. 11, 12 వచనాల్లో ఏలియా ఇదివరకే వచ్చాడు అని చెప్పేసి యోహాను గురించి. ఏలియా వచ్చేసాడు. యోహాన్ గారు ఒప్పుకోకపోవడానికి సొంత సాక్ష్యం చెల్లదు. బైబుల్ ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం సొంత సాక్ష్యం చెల్లదు. అందుకే ఇది ఎక్కడుందంటే ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది, లేదా యోహాను సువార్త 5:31లో నన్ను గురించి నేను సాక్ష్యం ఇచ్చుకోకూడదు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఒక మాట అంటారు. 2-3 చోట్ల ఏమో అంటారు, నా సాక్ష్యం, నన్ను గురించి నేనే సాక్ష్యం ఇచ్చుకుంటే నా సాక్ష్యం చెల్లదు కదా, ధర్మశాస్త్రం ప్రకారం కనీసం 2 సాక్షులు ఉంటే తప్ప ఏదైనా కానీ నిలవబడదు కదా అని చెప్పేసి అంటాడు. యోహాన్ గారి గురించి ఆయన నేను ఏలియాను అని చెప్పేశాడు అనుకో, ఇక రాళ్ళు తీసుకొని కొట్టాలి, తప్పు చేశాడు కదా. కాబట్టి ఆయన గురించి ఆయనే సాక్ష్యం ఇచ్చుకోడు, ఆయన గురించి ఇంకొకరు సాక్ష్యం ఇవ్వాలి. అందుకే ఆయన కాదని చెప్పేశాడు. ఇక నెక్స్ట్ మిగిలిపోయిన ప్రవక్త మోషే వంటి ప్రవక్త యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ఎలా ఆయన అంటే, ఈయన ఏ విధంగా ఏలియా అయ్యాడో లూకాసు వార్త 1వ అధ్యాయము మా యోహాన్ గారు ఏ విధంగా ఏలియా లాంటి ప్రవక్త అని చెప్పి అనిపించుకున్నాడో ఇక్కడ చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. 17వ వచనం. మరియు అతడు జ్ఞానం త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచక ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడే. మనం చూడవలసింది ఏలియా వంటి ప్రవక్తన, మోషే వంటి ప్రవక్తన అని చూడాల్సింది ఆత్మయు శక్తియు గలవాడే ఉన్నాడా లేదా, ఆత్మ యొక్క శక్తి కలిగి ఉన్నాడా లేదా, ఇది చూడాలి. ఇది కాకుండా శారీరకమైనటువంటి జీవితం ఉంది చూడండి. ఆ జీవితాన్ని చూసి మోసే పెళ్లి చేసుకున్నాడు, మహమ్మద్ ప్రవక్త పెళ్లి చేసుకున్నాడు, మోసే యుద్ధాలు చేశాడు, మహమ్మద్ ప్రవక్త యుద్ధాలు చేశాడు, ఇదే వాళ్ళు తీసుకున్నారు. తీసుకోవాల్సింది ఆత్మీయంగా తీసుకోవాలి అని చెప్పేసి బైబిల్ నుంచి మేము తీసుకోవడం జరిగింది. వాళ్ళకి చెప్పడం ఈ వచనాలే తీసుకున్నాం. ఈ ప్రవక్త కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారిని వాళ్ళు వచ్చి మోషే వంటి ప్రవక్త నీ గురించి అడిగారా అని చెప్పి అడిగింటే ఒకవేళ ఆయన చెప్పేవాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని కాదు వాళ్ళు అడిగింది, యోహాన్ గారిని అడిగారు. కాబట్టి యోహాన్ గారు ఒప్పుకోలేదు. ఏలియా వంటి ప్రవక్త వచ్చిపోయిన తర్వాత వెంటనే రావాల్సింది మోషే వంటి ప్రవక్త. ఈ ప్రవక్తకు ఎంతగా ఉందంటే గడగడగడ వణికిపోయారు ఇజ్రాయేళ్ళు. ఆ సమయంలో దేవుడు మాట ఇచ్చాడు. ఇంకొక చిన్న మాటతో వాళ్ళు అనుకున్న దాన్ని కొట్టేశామన్నమాట. ఎలా కొట్టేశామంటే, సరే మీరు అనుకున్నట్టే 3 కోసం ఎదురు చూస్తా ఉన్నారే అనుకో. ఇంతమంది ఇజ్రాయేలీలు కలిసి, ఇంతమంది యూదులు కలిసి, అంతమంది ఇదిగో పెద్ద సమాజ మందిరంలో నుంచి వచ్చి, రాజుల దగ్గర నుంచి వచ్చి ఎవరిని అడిగారు? ఇజ్రాయేలీలనే కదా అడిగారు. ఇస్మాయిల్ దగ్గరికి వెళ్ళి ఒక్కరి దగ్గరకైనా వెళ్ళి నువ్వు ఆ ప్రవక్తవా అని అడిగారా? నిరూపించండి అని చెప్పాం. ఎందుకంటే ఆ ప్రవక్త ఇజ్రాయేలీల నుంచే వస్తాడు. అందుకనే వాళ్ళు ఇజ్రాయేలీల దగ్గరకే వెళ్ళి నువ్వు ఆ ప్రవక్తవా, ఏలియావా అని అడిగారు. ఇస్మాయిలీల దగ్గరికి వెళ్ళి ఎటువంటి పరిస్థితులలో అడగలేదు. అలా అడిగిన సందర్భం లేదు. అండ్ మన ప్రవక్త ఇజ్రాయేలీలలో నుంచే రావాలి, యూదులలో నుంచే రావాలి. అందుకే వాళ్ళు ఇజ్రాయేలీల దగ్గరికి వెళ్ళారు. అంటే లేవి గోత్రం ఉన్న వారి దగ్గరకు వెళ్ళారు. నాయన ఆ ప్రవక్తవా అని చెప్పేసి అంటే దేవుని నుంచి మార్పించడానికి
ప్రశ్నలు చాలా ఉన్నాయి. చాలా ప్రశ్నలున్నాయి, కానీ అన్నిటికి సమాధానాలైతే చెప్పుకుంటూ వచ్చాం. ఒక ప్రశ్న మాత్రం తీసుకొని ఇక్కడ చెప్పాను. ఇలా దేవుని గురించి కొత్తగా మారినటువంటి పిల్లలకు ఈ ప్రశ్నలొస్తాయి కాబట్టి, ఆ ప్రవక్త యేసుక్రీస్తు ప్రభుల వారు, ఎందుకంటే ఇజ్రాయేలీయులు వెళ్ళి ఆ దినాలలో ఆ ప్రవక్తకు అంత డిమాండ్ ఉంది. మనమైతే ఆ ప్రశ్నకు అలా ఉండేదన్నమాట ఆ సమయంలో. వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి ఆ సమయాల్లో. కాబట్టి జాగ్రత్త కలిగి మనం ఎదుర్కోలేకపోవచ్చు, కానీ మన పిల్లలు కానీ, లేదంటే మనం కట్టుకున్నటువంటి సంఘస్థులు కానీ, ఆ సంఘంలో ఉన్నటువంటి కొత్తగా ప్రారంభమైనటువంటి పిల్లలు కానీ, ఇలాంటి ప్రశ్నలు అలాంటి ప్రబుద్ధుల దగ్గర నుంచి వచ్చాయనుకో, కొద్దిగా తడబడ్డారు అంటే ఇక దొరికిపోతారు. కాబట్టి ముందు నుంచే మనం మన పిల్లలను, మన సంఘస్థులను, సంఘ యవనస్తులను చక్కగా కాపాడుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ, ఆత్మీయంగా నడిపించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతముల పునాదులు వణికెను. పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతముల పునాదులు వణికెను. తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరుల నెల్ల. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చును అపవాదికిని. యెహోవా మలాకి 4:4 ప్రకారము నేను వచ్చి యెహోవా స్వయంగా వచ్చి ఉరుములు మెరుపులు మెండుగా చేసి మేఘములను తన మాటుగా చేసుకొని, మేఘములపై ఆయన యెహోవా వచ్చి యెహోవా అను నేను క్రీస్తు నామావతారిగా వచ్చి అప్పుడు అపజయమిస్తాను అపవాదికి. అప్పుడు దహించి వేస్తాను వైరుల నెలను, విరోధుల నెలను. అప్పుడు ఆయన పగ తీర్చుకుంటాడు. ఆయన దహించి వేస్తాడు వైరుల నెలను. ఆయనే మేఘముల మీద వస్తాడు. రాజులకు రాజుగా మొదటొచ్చినప్పుడు గొర్రెపిల్ల దీనత్వమును ధరించుకొని సాత్వికుడై, ఇప్పుడు మహాపౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతముల పూనాదులు వణికెను. సీనాయి కొండ ఎలాగ వణికెనో ఆ పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతముల పూనాదులు వణికెను. పర్వతములారా మా మీద పడుడి అని దాగుకొనుటకు వెళతారు విరోధులంతా. ఆ ప్రభు ఆయనే ప్రభువు, ఆయనే సాక్షాత్ యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు. కుమారుడిగా అవతార పురుషుని వలె మాదిరి చూపించి పాపులనందరినీ రక్షించట కొరకై మనుష్య కుమారుడుగా పుట్టి యేసుక్రీస్తు రక్షకుడు, అభిషక్తుడు అని నామము కలిగి ఆయనే తండ్రి అయిన దేవుడు యెహోవా నేను వచ్చి, మలాకి 4:4 నేను వచ్చి ఆయనే స్వయముగా దిగొస్తాడు. గగనము చీల్చుకొని వస్తాడు. మేఘవాహనుడే వస్తాడు. అప్పుడు గొర్రెలేవో మేకలేవో, గొర్రెలనగా క్రీస్తుని నామమందు సద్భక్తి కలిగిన వారు, మేకలనగా ఎదిరించిన వారు, విర్రవీగిన వారు,
తప్పుడు మార్గంలో అనేకులను త్రిప్పివేయవారు, వక్ర మార్గమును బోధించేవారు, విర్రవేగేవారు మేకలు. దీనుడైన సాత్వికము గల గొర్రె పిల్లలను ఆయన తన మందలో చేర్చుకుంటాడు. మేకలకు అపవాదికిని వాని దూతలకును నియమింపబడిన అగాధము, నరకము. అపవాదికిని వాని దూతలకును. వారి దూతలు ఎవరు? ఈ విర్రవీగే మేకలు. ఆ దినము వరకు, ఏ దినము? ప్రభు వచ్చే, మేఘవాహనుడై ప్రభు వచ్చే దినం. ఎన్ని రోజులున్నది? ఇప్పుడో అప్పుడో అన్నట్టున్నది. పౌలు గారి కాలంలోనే, అపొస్తలుడైన పౌలు గారి కాలంలోనే ఇదిగో కాలము సమీపించి ఉన్నది. ఇదిగో అనగా ఎట్ ద హ్యాండ్. ఇదిగో అనగా అదిగో అనలేదు, అదిగో అనలేదు, ఇదిగో అన్నాడు. ఇదిగో ఇదిగో సూర్యుడు ఉదయించబోతున్నాడు, ఇదిగో వర్షము కురియబోతున్నది, కార్మబ్బులు కమ్మి ఉన్నాయి, ఇదిగో ఇదిగో ఇదిగో. పౌలు గారి కాలంలోనే ఇదిగో అన్నప్పుడు మన కాలంలో ఎంత సమీపముగా ఉన్నదో ప్రభు వచ్చే దినము. ఆయన వచ్చి గొర్రెలను మేకలను వేరు చేసుకుంటాడు. ఆయన వచ్చి గురుగులను మంచి గోధుమలను వేరు చేసుకుంటాడు. ఆయన వచ్చి వల విసురుతాడు. మంచి చేపలు, చెడ్డ చేపలు, చేపల జాతిలో మంచి చేపలు, చెడ్డ చేపలు ఉంటాయా? దేవదూతలకు తెలుసు చెడ్డ చేపలేవో మంచి చేపలేవో. విందు భోజనమును సిద్ధపరిచినప్పుడు మంచి చేపలను భోజన పదార్థంలో, పరలోక విందులో సిద్ధపరచుకునే మంచి చేపలు. చెడ్డ చేపలను సముద్రంలో పారవేస్తాడు, అగాధమైన నరకంలో పారవేస్తాడు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటై ఉండును. అక్కడ అగ్ని చావదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కని హెచ్చరికతో కూడిన, అలర్ట్తో కూడిన విశ్వాసులను, కొత్తగా వస్తున్న యవన బిడ్డలను ఎలాగ కాపాడుకోవాలో జ్ఞానము కలిగి వాక్యం వివరించిన సహోదరులు, ప్రియ ప్రభు సేవకులు నాగలింగేష్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గాడ్ బ్లెస్ యూ అయ్యా. దేవుడు మిమ్మను, మీ పరిచర్యను సమయోచితంగా, సందర్భానుసారంగా బహుగా విస్తరించి వాడుకొనును గాక. ఆమేన్, ఆమేన్. శాంతకుమార్ గారు చిన్న మాట ప్రార్థన చేస్తారా? శాంతకుమార్ గారు. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, కృపా కనికల మా ప్రభు, జీవం తండ్రి. తండ్రి మీ బోధన మేము గ్రహించి తండ్రి వాటి ప్రకారం నడుచుకునటానికి నా తండ్రి హెచ్చరింపబడుచు, ఆదరింపబడుచు మీ ప్రేమతో మమ్మల్ని ప్రభాతనైనా ఈ చేర్చిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. హెచ్చరికలు గ్రహించున్న తండ్రి మా హృదయాలోచనలు ప్రభా ఏవి పవిత్రమైనవో, ఏవి ఖ్యాతి గలవో తండ్రి, ఏం న్యాయమైనవో ప్రభా తండ్రి, వాటి యందు మేము ప్రభా తండ్రి వాక్యానుసారంగా సెర్చ్ చేసుకుని తండ్రి లోక జ్ఞానంతో కాక నా తండ్రి ఆత్మీయ జ్ఞానంతో మేము వాక్యాన్ని వెంబడిస్తున్నా తండ్రి. అందులో లోతుని ఆత్మసత్యాలు తెలుసుకుంటున్నా తండ్రి. క్రీస్తు బిడ్డలుగా ప్రభా సమాధానకర్తనే యొక్క దేవుడు మాకు తోడు నీడగా ఉండి మేము గ్రహించిన తండ్రి. మీ యందు భయభక్తులతో ప్రభా మేము ముందు నడవటానికి కృపను దయచే తండ్రి, సహాయం చేయండి తండ్రి. నా విత్తబడినటువంటి హెచ్చరిక కలిగినటువంటి బోధన ప్రభా మేము మా హృదయాలోచనలో ఉంచుకొని ప్రభా అందులో వాక్యాన్ని సెర్చ్ చేసుకొని వాక్యంలో ఉన్న లోతుని ఆత్మీయ సత్యాలతో మేము పరీక్షించిన అతన్ని మా హృదయాలు సెర్చ్ చేసుకోవచ్చు తండ్రి. ఇంకొను ప్రభా ఇతరులకు ప్రభా తండ్రి బోధిస్తున్నా తండ్రి. తండ్రి ప్రస్తుత కాలంలో ఈ అంత్యకాల దినములందు ప్రభా తనైనా వాక్యం విస్తరింపబడటానికి ఓ సాధనాలుగా మమ్మల్ని నడిపించి వాడుకోనమని జ్ఞాపన చేస్తూ తండ్రి నాయన వాక్యము పంచినటువంటి మీ దైవజనుని ప్రభావ దీవించి ఆశ్రయించండి. ఆయన సేవను బహుగా ఫలింప చేయనైనా
వాక్య జ్ఞానంతో ఆయన నింపి మీ బహుగా ప్రభావ తండ్రి మీరు వాడుకోనమని జ్ఞాపకం చేస్తున్నా తండ్రి. సహాయం చేయండి తండ్రి. నా సహవాసంలో ఉన్నటువంటి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రియులను దీవించి ఆశించండి. వారిని ముట్టండి, స్వస్థపరుచిన ఆయన సహాయం చేయని వారి అవసరం తీర్చి ఆయన సహాయం చేయ ప్రభావ. యేసయ్యా తండ్రి సహవాసాన్ని మీరు దీవించి ఆశించి తండ్రి నాయన మీ దేవులతో నింపి ఇంకొను ఎన్నో ఆత్మను రక్షింపబడటానికి ఒక కేంద్రముగా ప్రభావ తండ్రి నడిపించి వాడుకున్నామని, సిద్ధపరిచి నడిపించి వాడుకున్నామని ప్రభును నా రక్షణ క్రీస్తు యేసునామం పేరిట అధ్యయనమునస్తూ బ్రతిమారి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. చక్కగా మనందరి నిమిత్తము యేసు వైపు చూచు ఆత్మీయ సహవాసంలో ఉన్న వారందరి నిమిత్తము ప్రార్థించిన, ప్రభువును వేడుకొనిన సహోదరులు శాంతకుమార్ గారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాము. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. ప్రభు నేర్పిన ప్రార్థనతో, ఆశీర్వాదంతో ఈ తెలుగు సభ ఇంతటితో ముగించుకొని తదుపరి కార్యక్రమంలోకి వెళ్తున్నాము. ప్రభు నేర్పిన ప్రార్థన, ప్రభు వలన పొందిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యము పరలోకమందు నెరవేరును. మా యందు మా రాష్ట్రంలో మేము ఎందుకంటే ఆమేన్, 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 ఆమేన్. ఆశీర్వాదం అండి. నాగలింగేష్ గారు ఆశీర్వాదం విడుదల చేయండి దయచేసి. అయ్యగారు, మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృపయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు కూడి ఉన్న మనకును, మన కుటుంబములకును, మన సంఘములకును, జరగనైనటువంటి హిందీ సెషన్కును, సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడేయండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. రండి ఇప్పుడు తదుపరి హిందీ సభ ప్రారంభిస్తాము. आइए हमारे बीच में पास्टर विश्वनाथ प्रसाद जी तैयार खड़े हैं.